మనకి ఇప్పుడు తద్దినాలు పెడతాం. ఆత్మ ఉందనుకుని పెడుతున్నామా లేదనుకుని పెడుతున్నామా అంటే ఎవరి నమ్మకం యాక్చువల్ విశ్వాసానికి సంబంధించిన. కానీ షోడశోపచార పూజ ఎలా చేస్తున్నామో అలానే సోల్కి కూడా అంత్యేష్టి కార్యక్రమాలు అంతే ఘనంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే అది ఉంది అని మనం నమ్ముతున్నాం కాబట్టి. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుగ్రహ బలం లేదా వాళ్ళ యొక్క ఏ కర్మ కూడా ఈ కర్మ వల్ల ఆగిపోయి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, ఒక అనుగ్రహం ఉండాలని కదా మనం ఇవన్నీ చేసేది. ఇప్పుడు చెప్పండి, సపోజ్ ఒకళ్ళు ఒక 90 years వాళ్ళు బెడ్డిడన్ అయ్యారండి, వాళ్ళు పోరండి తొందరగా. వాళ్ళకి ఏదో ఒక థాట్ ఉంటుంది, ఏదో ఒకటి ఇలా పట్టుకుంటారు. డాక్టర్లు కూడా అడుగుతారండి, మరి ఎవరన్నా ఉన్నారా, ఇంకా ఎవరన్నా ఉండి చూసేవాళ్ళు ఉన్నారా, పిలుస్తారా, వీళ్ళెందుకు ఇలా ఇంకా హ్యాంగింగ్ ఆన్ ఉన్నారు, బాడీ ఇంక రెస్పాండ్ అవ్వట్లేదు అన్న లెవెల్లో కూడా వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టిన లేదా వెంటిలేటర్ వరకు వెళ్ళకపోతే నార్మల్గా డెత్ని ఎల్లో చేయడానికి చూస్తారు. కానీ అలాంటప్పుడు మరి మెడికల్గా రెమెడీ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ ఏం చేసేయాలి వీళ్ళు బతికి చేయడానికి? ఒక వర్షన్, లిమిటెడ్ వర్షన్ ఉంటున్నప్పుడు ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్. ఆ వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో కొన్ని షాడోస్, షేడ్స్ ఇంటరప్ట్ చేస్తాయి. ఆ ఇంటరప్ట్కి మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వాస్ దేర్ యాజ్ ఆఫ్ లైక్ రిచువల్స్. అది ఎంతవరకు వెళ్తుందంటే అదే ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు కూడా ఇన్ ద రీసెర్చ్ విల్ ట్రై టు టాక్ టు దట్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళ DNA వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు నిజంగా అనుకుంటారు కాబట్టి ఆ మార్గంలోనే కింద నుంచి అంటే సఫరర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ నుంచి సఫరింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ దాకా వెళ్ళడానికి వాళ్ళే తోడ్పడతారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇన్ఫర్మేషన్ మామూలుగా నాకు ఈ టెక్నిక్, ఈ చదువు తెలుసు, కానీ నాకు అంతమందితో వాళ్ళ జీవితాల్లో నాకేం తెలియదే, దేనివల్ల సాధ్యమవుతుంది? ఇది ఒక పరవిద్య. అంటే ఇహానికి చెందనిది పరానికి కనెక్ట్ అయ్యేది, ఇహంతో చూసేది. ఇలా ఉంటున్నప్పుడు స్వాంతన పొందడానికి వాడుకోవడం తప్పులేదు. కానీ దీన్నే మూఢంగా నమ్మాలని నేను అన్నాను. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తర్వాత రిపోర్ట్స్ తర్వాత స్కాన్ చేసి తీసినప్పుడు మనకి బాడీలో మనకు ఆ ఎఫెక్ట్ కనిపించాలి కదా, క్యూర్ అయినట్టు. మరి కనిపిస్తోంది కదా, మరి వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఏ డాక్టర్ అనుగ్రహంతో వాళ్ళు బతికేస్తున్నారు చెప్పండి? అంటే మన పూర్వ తరాలు ఎక్కడ ఉన్నా సరే, అంటే యూనివర్స్లో ఎక్కడ ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి దానికి ఒక సమాధానంలాగా తిరిగి చూడండి అని చెప్పి రాసిన గ్రంథాలు ఇవన్నీ. అలాంటప్పుడు ఇది కాదు లేదు అనడానికి ఆస్కారం ఏంటి?